నమస్కారం అండి. నమస్తే. మీరు? నేను ఈ జిల్లా కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని. ఓ, కూర్చోండి. చెప్పండి. కొంతమంది పిల్లలు చందమామ కథలు వింటూ పెరిగితే నేను మాత్రం మీ గురించి వింటూ పెరిగాను. మీరన్నా, మీ వ్యక్తిత్వం అన్నా చాలా గౌరవం అండి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మన ఊర్లోకి ఏదైనా చేయాలని ఐఏఎస్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. మంచి చేయాలన్న మంచి మనసు ఆ దేవుడు మీకు ఇచ్చిండు. అమ్మా, మీ ఊరు చెరువు కోసం ఫండ్స్ కావాలని మీరు పిటిషన్ వేశారు. కానీ ఈ ఊరు చెరువు తవ్వకాల కోసం ఎక్స్ట్రా ఫండ్స్ అంటే గవర్నమెంట్ షూరిటీ అడుగుతున్నారమ్మా. దాందే ఉంది బిడ్డ. దాసన్న, మన ఆస్తి కాగితాలు. క్షమించండి అమ్మా, మీ పర్మిషన్ లేకుండానే నేను షూరిటీ పెట్టేశాను. ఆ విషయం చెప్దామనే వచ్చాను. సానా సంతోషం అవుతుంది. సల్లంగా ఉండు. హాయ్ మా. రా, ఇది నా బిడ్డ మహాలక్ష్మి. హాయ్ అండి. హాయ్ అండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. మంచిది బిడ్డ, పోయిరారి. నేను వండేస్తాను చూడు, నేను వండుతాను చూడు. చేప పులుసు వండుతున్నావా? ఎంతసేపు పడుతుంది? జప్పున్నే అయిపోద్దమ్మా. ఏం చేస్తాను రమ్మాయి గారు? ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టి పుష్ప పులుసులు అని నన్ను ఫామ్ హౌస్ చేద్దాం అనుకుంటున్నారులే. ఏ కాదే, బాలరాజుకి చేపల పులుసు అంటే ఇష్టం కదా, అందుకే ఫోటోలు తీసి పెడుతున్నా. ఏందే బిడ్డ, చేపల పులుసు వాసన పట్టుకుని చక్కగా వంటింట్లోకి వచ్చినావా? అవునమ్మా. పట్టమ్మా. అమ్మా మహా, ఇప్పుడు వచ్చిన పిల్లగాడు ఎట్లున్నాడమ్మా? బాగున్నాడమ్మా. మరిగా పిల్లగాడు నీకు నచ్చిండా? నచ్చిండమ్మా. మరిగా పిల్లగాడితో నీకు లగ్గ ముచ్చట మాట్లాడమంటావా? మహా, మాట్లాడమంటావా? నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. నా బంగారు, నా కెరికే బిడ్డ, జరా జల్దీ కానీ. పటేలమ్మేమో పెళ్ళంటాంది, ఈ పెళ్ళేమో పులుసు అంటాంది. ఈ పెళ్లి పులుసు అయ్యేటట్లుంది. అమ్మా, నేను స్కూల్ ఫస్ట్ వచ్చింది. అయ్యో అయ్యో అయ్యో, నా బంగారు కొండ, నాకు తెలుసురా నువ్వు అమ్మ లెక్క అన్నిట్లో ఫస్ట్ వస్తావని. కొంతమంది ఉంటారు తిననీకనే పుడతారు. పోతే పోన్లేరా, వాడు చదువుకోకపోయినా నువ్వైనా బాగా చదువుకుంటున్నావు. అవునమ్మా, అన్న ఇప్పుడు ఫస్ట్ వచ్చిండా? వచ్చిండు నా కడుపులోకి వెళ్ళి ఫస్ట్. కథలు పడకరా. ఇప్పుడు ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా అని చెప్పాల్సిన అవసరం ఉందారా? ఎందుకురా అని మీద వదులుతున్నావు? ఓ టిక్ టాక్ తయారైపోతావు. ఇంటికి ఏం చేయవు, ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటాడు. చూసారా ఫ్రెండ్స్, నాకు ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల ఇంట్లో మంచి పేరు వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ అవ్వ ఈ తలకాయ నొప్పి అంతా ఈ ఫోన్ వల్లనే. ఇప్పుడు అనరా అనుకుంటా చెప్పా. అందుకే ఫ్రెండ్స్, ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఎప్పుడైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది సరే కానీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేయ్, ఈ ఫోన్ ఎవరిదిరా? నాయనది. నాయందా? రే నీ చేపల పులుసు అంట. అయినా గాని ఊకే ఇంటికి పిలిచి బువ్వ పెట్టుడేందమ్మా? గానికి ఇంట్లో పెట్టారా? ఓ బుక్కడంతా బువ్వ కోసం ఇంటికి రాలే. ఏదో చేపల కూర అనగానే ఇగో పానం గుంజుకొచ్చి తిండి మీద నుంచి లేచి వచ్చిన. అయ్యో, పుష్ప పుష్ప ఏం వండినవే? నిజం చెప్పవే. నీ పెళ్లి చూపుల్లో నీ మొగుడికి నీ ముఖం చూపెట్టకుండా చేపల కూర పెట్టి పెళ్లి చేసిరు కాదే? నీ కనుక పెళ్లి కాకపోయి ఉంటే కాకుంటే నీ మొగుడు అదృష్టవంతుడు అయ్యేటోడు. ఏమైందిరా? ఏమైంది? ముక్కులా ఇక్కడ నువ్వు ఉండమ్మా, ముళ్ళు గుచ్చుకుంది అంటాడు కదా. 2 నిమిషాలు ఆగు. గిసువాటి ముళ్ళు మస్తు తీసిన. ఆగు, అన్ని చంపుతావైంది. పోయి అన్నం ముద్ద పట్టుకురాపో.
ఈడెక్కడ దొరికిండో. ఏందే ఇయ్యాలా గది అమ్మా. అన్నం ముద్ద కలుపుతున్నావేంది? అది అది అమ్మా చేప ముళ్ళు. మీకే అమ్మా దిష్టి తీద్దామని. మీకే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళోళ్ళ దిష్టి, ఓ పైనున్నోడు దిష్టి. పైనున్నోడెవడు? పైన దేవుడమ్మా. దేవుడు దిష్టి కూడా పోవాలి. దేవుడు పిసగాని లేసిందా ఏంది దీనికి? ఇదిగోమ్మా. ఇంకోసారి దీని ముందు పెట్టకే, డిస్టిక్ అల్లది. అందుకే దిష్టి ముద్ద పెట్టినా. గుడ్ల గుబలేక ఎట్లా చూస్తాను చూడు. సరే నేను పోయేస్తా. నీ చంపుతాను ఇంత. పైలంగా పోయిరా బాలరాజు. అమ్మగారికి చెప్పి మెట్లు కట్టిరమ్మా. మరి లేకపోతే ఏందమ్మా? గాడెవడు మీరెవరు? గానికి గింత అంత శాపములు గుచ్చుకుంటే మీరేమో చేపలక గిలగిల కొట్టుకునుడేంది? మీ మధ్యన ఏముందో మాకు తెలియకపోయినా కనీసం మీకన్నా తెలియాలి. గా బాలరాజు గారి మీద మీకుంది స్నేహమో ప్రేమో. అయినా నాకెందుకు పట్టు. ఏక్ లడ్కా ఏక్ లడ్కి కభీ దోస్తునే బంతా. సుత్తలేడే? ఎవడు సూత్తలేడే? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. నా కళ్ళతో చూడే బాలరాజు సందమామ లెక్కుంటాడు. సందమామకి మచ్చట్లను గా బాలరాజుకి గడ్డమట్లా. ఏమోనే అళ్ళేదో ఉన్నదే, పానమంతా అటే గుంజుతోంది. ఫస్ట్ టైం వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయా. అయ్యో